ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం సభ్యులను గెలిపించాలని ప్యానెల్ సభ్యులు కర్నాటి రోహిత్ పావని ఉప్పలపు కోరారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసిందని తెలిపారు. తమ ప్యానెల్ తరపున 13 మంది సభ్యులు పోటీలో ఉన్నారని, ఫిబ్రవరి 9న జరగబోయే ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేయాలని అభ్యర్థించారు. మెడికల్ కౌన్సిల్లో వైద్యుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కు నూతన భవన నిర్మాణం వంటి 13 అంశాల ఎజెండాతో తమ సభ్యులు పోటీలో ఉన్నారని వివరించారు. వైద్యుల హక్కులు కాపాడేందుకు ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం సభ్యులకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు. ఎలక్షన్ జరగలేదు, ప్రతి వాళ్ళు నామినేటెడ్గా వచ్చారు. అలాగే ఎక్కడ డాక్టర్స్ యొక్క ఇబ్బందులు కానీ వాళ్ళు ఎదుర్కొంటున్న విపరీతమైన హింసకు కూడా గురవుతున్నారు. డాక్టర్స్ ఎక్కడ సేఫ్టీ తగ్గిపోతుంది. మీరు రోజు చూస్తున్నారు, మీ మీడియాలో ఎక్కడ చూసినా ఫలానా హాస్పిటల్లో వైద్యం ఎప్పుడైనా సరే ప్రతి డాక్టరు తన పేషెంట్ని కాపాడటానికి 100% కష్టపడతాడు. ఎక్కడైనా సరే అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగినప్పుడు డాక్టర్ని బ్లేమ్ చేయటము, కన్స్యూమర్ ఫామ్కి తీసుకెళ్ళటము జరుగుతుంది. ఈరోజు మేము పీడిఎఫ్ తరపున, అంటే ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫామ్ తరపున ఈ 13 మంది డాక్టర్స్ దీని గురించి కఠినమైన చర్యలు, ఎవరైనా సరే డాక్టర్ గురించి మాట్లాడాలన్నా, చెయ్యెత్తాలన్నా, ఒక డాక్టర్ ఏదన్నా తప్పు చేస్తే కరెక్టే, తప్పు చేస్తే ఎవరైనా ఆన్సరబులే, కానీ డాక్టర్ ఏమీ భగవంతుడు కాదండి. మా ప్రయత్నం మేము చేస్తాం. కోవిడ్లో ఎంతోమంది డాక్టర్స్ చనిపోయారు మీకు అందరికీ తెలుసు. దాదాపు 1600 మంది యంగ్ డాక్టర్స్ ప్రాణాలు కోల్పోయారు. ఒక్క విషయం, కోవిడ్లో చాలామంది ట్రీట్మెంట్ చేశారు, చనిపోయారని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ కోవిడ్లో ట్రీట్మెంట్ చేస్తే మనం ఎక్స్పోజ్ అయితే మాకు మరణం తప్పదు అని తెలిసి కూడా మా వృత్తి ధర్మాన్ని నిర్వహించి ఎంతోమంది యంగ్ డాక్టర్స్ అమరులయ్యారండి. ఇప్పుడు మీరు చూస్తుంటారు, చాలామంది సోల్జర్స్కి మనం సెల్యూట్ చేస్తుంటాం. అంతకన్నా ఎక్కువగా మనం స్మరించుకోవాల్సింది, మనం ఇవాళ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే మనందరి సేఫ్టీ మనం ఎజ్యూర్ చేసింది డాక్టర్ కమ్యూనిటీ. అలాంటి డాక్టర్ కమ్యూనిటీకి ఈరోజు సమాజం ఏమిస్తుంది? తిరిగి గౌరవిస్తుందా? మనందరం చూస్తున్నాం, డాక్టర్స్ రైట్స్ ఎక్కడా కాలు రాస్తున్నారు. చాలా వరకు గవర్నమెంట్ సర్వీసెస్లో డాక్టర్స్ ఉండట్లేదు, ఎఫ్ఆర్ఎస్ ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారు. డాక్టర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అండి. 24 గంటలు జనాలకు అందుబాటులో ఉండే ఒకే ఒక ప్రొఫెషన్ డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ రైట్స్ని లేబర్ లాస్కి ఎగనెస్ట్గా 24 గంటల మొన్న చూసాం మనం, పైలట్స్ వాళ్ళకి సరైన నిద్ర ఉండాలి అని చెప్పి ఇండిగో ఇన్స్టిట్యూట్ దేశాన్ని కుదిపేసింది. అలాగే ఎందుకు పైలట్కి అంత నిద్ర కంపల్సరీ, ఫెటీగ్ రాకూడదు, అలసిపోకూడదు అని ఎంత జాగ్రత్త పాటిస్తున్నారు? 200 మంది ప్రాణాలు అతని చేతిలో ఉంటాయి. మరి డాక్టర్స్ చేతిలో పేషెంట్ ప్రాణాలు ఉండవండి. ఈ ప్రాణాలు కాపాడటానికి ప్రాణాలు అడ్డు వేసి పోరాడుతున్న డాక్టర్స్ యొక్క ఆరోగ్యం అనేది ముఖ్యం కాదా? సో డాక్టర్స్ సరైన రెస్ట్ ఉండాలి, సరైన డ్యూటీ టైమింగ్స్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు వేలెత్తి చూపిస్తాం, ఒక గాజు బొమ్మలాగా డాక్టర్స్ని అందరూ రాళ్లతో కొట్టడం అనేది. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.